స్త్రీలకి సెక్స్లో నొప్పి ఎందుకని? స్త్రీలకి సెక్స్లో నొప్పి అనేది ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయండి. ఒకటేంటంటే వాళ్ళకి వజినిస్మిస్ అంటాం. సెక్స్ గురించి కొన్ని భయం ఉంటుంది. సెక్స్లో నొప్పి కోసం భయం బిగుసిపోతారు. కొంతమంది గట్టిగా బిగుసిపోతే అసలు అంగం ప్రవేశించదు ఎంత కదా. ఎందుకంటే ఆ వెజైనల్ ఆర్ఫేస్ టైట్గా మూసిపోతుంది, వెళ్ళదు ఇంకా ఎంతకి. కొంతమందికి కొద్ది భయంతో కొద్ది కావాలంటే వద్దండి, కావాలని వద్దేశారు కొద్దిగా బీసుకుంటుంది. అప్పుడు ఆ బలవంతంగా పుష్ చేసే పురుషాంగం పుష్ చేస్తుంటే నొప్పి పుడుతుంది, అంతే కదా. మరి నొప్పి కదా కొద్దిగా పెరంట్ చేసి అలా కొంతమందికి వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్. అది గనేరియా రావచ్చు, లేదా వేరే వెజైనైటిస్ ఉన్నట్టు ఇన్ఫెక్షన్ కూడా నొప్పి పుడుతుంది. కొంతమందికి అసలు సెక్స్లో ఏమి కోరిక ఉండదండి. కోరిక డ్రై వెజైనా అంటాం. ద్రవాలు ఊరవు, కొద్దిగా ఊరుతాయి. కొద్దిగా ఊరితే ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్కి అది ఎండిపోయి నొప్పి పుడుతుంది. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వస్తుంది. డ్రై వెజైనా అంటాం. డ్రై వెజైనా అని చెప్తాం కదా, నీళ్ళు వరకు ఎండిపోతుంటే ఎండిపోయి చేసినా కూడా నొప్పి పుడుతుంది. నొప్పి లేకుండా అంటే ద్రవాలు బాగా ఊరాలి, దాంట్లో జబ్బు లేకుండా ఉండాలి, ఏమైనా మార్గం జబ్బు లేకుండా ఉండాలి, ద్రవాలు ఊరాలి, మంచి ద్రవాలు ఊరాలి, నొప్పి లేకుండా. కొంతమందికి లోపల ఎండోమెట్రియోసిస్ అని అక్కడ డిఫెక్ట్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. లేకపోతే ట్యూబులు రెండు పక్కల ఫిలోపిన్ ట్యూబులు ఉంటాయి, వాచిపోయి ఉంటాయి. గనేరాంటి జబ్బులు రావడం కానీ ఇంకో రకం కానీ ట్యూబులు వాచిపోయి ఉంటాయి. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా నొప్పి వస్తుంటుంది. కొంత రిట్రోవర్టెడ్ విట్రెస్ అంటాం, కొద్దిగా విట్రెస్ వెనక్కి పడిపోయి ఉంటాయి, అలాంటి చోట్ల కూడా నొప్పి వస్తుంది. ఇలా అలాగే ఓవరీస్ వాచిపోయి ఉంటాయి, ఊఫ్రైటిస్ అంటాం. అలా ఇలాంటి కారణాలు కూడా నొప్పి వస్తుంటాయి మన సెక్సువల్ ప్రాబ్లంలో. మెయిన్గా మాత్రం సెక్సువల్ ప్రాబ్లం నొప్పి రావడానికి కారణం మాత్రం యోని మార్గంలో ఇన్ఫెక్షన్ కారణం. రెండోది డ్రై వెజైనా. అవి ప్రధాన కారణాలు. ఇక తక్కినవి కూడా చిన్న చిన్నవి ఉంటాయి కానీ వెజైనా ఇన్ఫెక్షన్సే. అంచేత ఎప్పుడైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని సెక్సువల్ ప్రాబ్లం నొప్పి వస్తారంటే డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇస్తారు, తగ్గిపోతుంది, ఏం లేదు. కొంతమంది మామూలుగానే డ్రై వెజైనా అయితే మాత్రం లూబ్రికేషన్ రాసుకొని కేవే జెల్లీ కానీ కొద్ది లూబ్రికేట్స్ రాసుకొని చేసేస్తే నొప్పి లేకుండా ఉంటుంది. అవి ఏదైనా సరే ముందు ఒకసారి డాక్టర్ చూపించడం మంచిదండి. ఏదో సొంత వైద్యం కరెక్ట్ కాదు, సొంత వైద్యం చేయించుకునే స్టెప్ను కూడాను డాక్టర్ చూపించి డాక్టర్ ప్రకారం మందులు వాడాలి. అంచేత డ్రై వెజైనా కావచ్చు, వెజైనల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఆ భయం వల్ల బిగుసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఉన్నప్పుడు మందులు డాక్టర్స్ పెంచుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూనో చేయడం వల్లనో మందులు ఇవ్వడంలో మామూలైపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.